క్లియరెన్స్ లేకపోతే ఏదో ముచ్చటి చెప్తే ఎట్లా అని సార్ అదే అంటున్నాను, అదే విషయం మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే ఆయన తప్పిదం చేశారు కాబట్టి సార్ నేను ఏమంటున్నా, కేటీఆర్ వారికి తెలుసు, వారికి ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉంటాడు, ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం ఉందని చెప్పుకొని ఇలా సఫాయి చేస్తా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ ను ఆ భ్రమ కూడా కాపాడే అవకాశం లేదు. రెండో నర్సయ్య గౌడ్ గారు అన్న నర్సన్న ఒక నిమిషం, ఫుట్బాల్ మ్యాచ్ కోసము 20 కోట్లు ఖర్చు చేసిండ్రు, క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? ఫుట్బాల్ మ్యాచ్ కోసము 20 కోట్లు ఖర్చు చేసిండ్రు, క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? ఇప్పుడు సచివాలయంలో వాస్తు ప్రకారం గేట్ మంచిగా లేదనేసి 3 కోట్లు పెట్టి వాస్తు దోషాలను అన్నిటి తెలుస్తాండ్రు, అది క్యాబినెట్ ఆమోదం పొందిందా? నర్సన్న చెప్పండి, ఇది కూడా చెప్పాలి కదా. 20 కోట్లు ఫుట్బాల్ మ్యాచ్ కోసము ఖర్చు చేసిండ్రు, క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నేను చెప్తా అన్ని విషయాలు చెప్తాను. నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు వారు నేనేమంటున్నా, దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకండి? నీ దగ్గర నీ సాక్ష్యం ఉంటే, నీవు నిజంగా తప్పు చేస్తే నువ్వు అరెస్ట్ అవుతావు. ఏమి లేకముందే నువ్వు వచ్చేసి నేను 2 నెలలు పోతా 3 నెలలు పోతా నన్ను అరెస్ట్ చేసి ఎందుకు చెప్తారండి? ఏమీ లేకపోతే కదా ఆటం బాంబులు అణుబాంబులు కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ అరెస్ట్ చేస్తాం అనేసి వ్యక్తిగతంగా వ్యక్తులను డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. మీరు ఏం లేకముందే కదా కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ అరెస్ట్ చేస్తాం అంటున్నది. నేను మీకు సూసాయిగా కూడా చెప్పిన, ఆటం బాంబ్ అన్నప్పుడే నేను అక్షరం మారిపోద్ది అన్నప్పుడే కేటీఆర్ కాదు అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏమంటున్నా, వాస్తవాలు వేరే ఉన్నాయి, అక్కడ జరిగే విషయాలు వేరు, అక్కడ జరిగే ఎవరు చూస్తూ ఊరుకోరు, ఎవరు చూస్తూ తెలంగాణ సమాజం హర్షించది, తెలంగాణ సమాజం హర్షించది. మీరు ఏవైతే చేస్తున్నారో అవి అన్ని చూసి తెలంగాణ వాళ్ళు ముక్కున వేలు వేసుకుంటున్నారు. చట్ట పరిధిలో మాత్రమే అరెస్టులు ఉంటాయి. ఒకవేళ కక్షపూరితంగా అయితే ఇప్పటికే లేదు మీరు ఒకసారి మీరు కాదు నర్సయ్య గౌడ్ గారు దీని విషయంలో కాదు, ప్లీజ్ ఒకటే విషయం. మీరు ఇద్దరు కొంచెం అంటే గతంలో భాగ్యలక్ష్మి మందిర్ దగ్గర ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి సంబంధించింది ఒక విషయంలో వాళ్ళ కూతురు పెళ్లికి అక్కడ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ శబ్దం చేశారు రేవంత్ రెడ్డి. ఏమని చేశాడు? భాగ్యలక్ష్మి బిడ్డ నిన్ను మాత్రం వదలం, ఎట్టి పరిస్థితుల్లో నేను మొత్తం ఏదైనా కానీ అదే కక్షపూరితంగా ఎక్కడ చేసినట్టు కనబడతలేదా? రాష్ట్రానికి సంబంధించి నర్సయ్య గారు టు బి ఫ్రాంక్ ఇప్పుడు మనకు లేదు. ఒక్క నిమిషం రేవంత్ ప్లీజ్, ఒక్క నిమిషం. ఈ రోజు మనకు సంబంధించి రాష్ట్ర పురోగతి కదా, ఇప్పుడు కక్ష సాధింపులు కాదు కదా. ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి ఇలా మాట్లాడడం అనేది ఎట్లా? అంటే ఈయన బాంబు పెడతా అంటారు, ఈయన టాటా తీస్తా అని చెప్తారు. అంటే ఇది తెలంగాణ చేసింది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి. ఈ సంవత్సర ఈ 8 నెలలు 11 నెలలల్లా ఎన్నప్పులు వేసిండు? దాదాపుగా 1,00,000 కోట్లకు దగ్గరలో ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అప్పులు. ఏం చేస్తున్నాడు? ఈ అప్పులు తెచ్చి రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇయ్యలేదు, నీళ్ళు ఇయ్యలేదు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టలేదు. దేనికోసం అంటే మొన్నటి వరకేమో కాళేశ్వరం కుంగింది కూలింది నీళ్లు లేవు అని చెప్పారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేసి చెప్పేసి మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి మూసీ నదిలో పోస్తామని చెప్తాండ్రు. ఇప్పుడు ఎవరు చెప్పింది రైట్, ఎవరు చెప్పింది రాంగు? ఎందుకు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు మీ రాజకీయాల కోసం? చెప్పండి. తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలిస్తున్నప్పుడు ఎట్లయిపోయింది తెలంగాణ? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇండ్లను కూల్చేస్తారు, పేద ప్రజల కన్నీళ్లకు కారణమైతారు, మూసి సుందరీకరణ అంటారు, బడా బడా బాబులకు కాంట్రాక్టులు అప్పచెప్తారు, పేదోళ్ల ఇల్లు అన్నిటినీ కూల్చేస్తారు. అన్నదమ్ములకేమో మీ రాజకీయ నాయకులకేమో కూల్ చేయకుండా వాళ్ళకేమో టైం ఇచ్చి పెడతారు. నర్సయ్య గౌడ్ గారు ఇప్పుడు నేనేమంటున్నానంటే రక్షణ ఇచ్చినప్పుడు నాకు కంప్లీట్ ఇప్పుడు కంప్లీట్ చేయండి సార్ చేయండి. నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్నది మా సోదరి. నేనేమంటున్నా మాట్లాడి మా పర్లేదు, 2 మాటలు ఎక్కువ మాట్లాడిన పర్లేదు. కానీ నేనేమంటున్నా కేసీఆర్ ఇప్పుడు మీరు అడిగింది కదా కక్షపూరితంగా అంటే ఎట్లా ఉంటదంటే ఆయన ఇప్పుడు 10 నెలలు 11 నెలలు కావాల్సి వస్తుంది. 11 నెలల్లో ఏ మిషన్ తోటైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చండి.
కానీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, నేను కక్షపూరితంగా వ్యవహరించను, చట్ట పరిధిలో సాక్ష్యం ఉంటేనే. ఇప్పుడు కమిషన్ వేసిండండి, పీపీఎల్ మీద కమిషన్ వేసి లోకూర్ గారు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మొన్న 28వ తారీఖు నాడు. అది కమిటీలో పెట్టి కేబినెట్ లో పెట్టి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఇది పద్ధతి. దాంట్లో నిజంగానే సాక్ష్యం ఉంది అంటే ఖచ్చితంగా అది చట్టం తన పని తాను చేసుకోపోతుంది. సాక్ష్యం లేదు అంటే కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాలని ఉన్న కంకణం కట్టుకుని ఉన్నారండి. నేను ఏమంటున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఆయన అరెస్ట్ చేయాలనుకోండి, చేస్తే అధికారం పోయింది, మేము ఆ తప్పు ఎందుకు చేస్తామండి? నేను ఏమంటారు ఒకటే, కేసీఆర్ తప్పు చేసినా కేటీఆర్ తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా చట్ట పరిధిలో సాక్ష్యం దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనేది నా ఉద్దేశం. నేను ఈ అక్షరం ఎందుకు మారిపోతుంది అని నేను అంటున్నంటే, ఆల్రెడీ 2-3 ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే పీపీఏల మీద కానీ కాళేశ్వరం మీద కానీ చివరి దశకు వచ్చినాయి, గొర్రెల స్కామ్ మీద కానీ. ఒకటేంటంటే వరుస పెడితే అన్ని స్కామ్లే. నేను ఇంకొక మాట చెప్తా మా సోదరికి, 2001 లో ఏప్రిల్ 27 అనుకుంటా, 27 నాడు కేసీఆర్ గారు పార్టీని అనౌన్స్ చేసిండు. అంతకు ముందు కూడా వారు ఎమ్మెల్యే మంత్రి అన్ని చేసిండు ఆయన. అంతకు ముందు కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత అనౌన్స్ చేసిండు, మొన్నటికి మొన్న 2023లో ఎంత అనౌన్స్ చేసిండు, మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వ్యాపారం చేసిండు, ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఎందుకు వచ్చినాయని జనానికి తెలుసు కదా. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర నుంచి ఎన్ని డబ్బులను దండుకున్నాడు. ఇప్పుడున్న ఆస్తులండి, ఇది వరకు ఆస్తులండి. రేవంత్ రెడ్డి కేటీఆర్ వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ నాయకులే చెప్పిండ్రు కదా, పిసిసి పదవిని 50 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించే వాళ్ళకి అధికారం పక్కకు దంచింది. వారు ఏమంటున్నారు, మీ కాంగ్రెస్ నాయకులే చెప్పిండ్రు పిసిసి పదవిని 50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు అనేసి. రెండో విషయం ఏంటంటే